పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల అండదండలతో సాగుతున్న అక్రమ మట్టి మాఫియా దందాను, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను నిలువునా ముంచుతున్న మిల్లర్ల తరుగు దోపిడీని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారిపై బైఠాయించి రైతాంగం, పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ మట్టి దందాను అరికట్టాలని, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ను కలిసి పూర్తి వివరణాత్మకమైన వినతిపత్రాన్ని సమర్పించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎండల కాలం వచ్చిందంటేనే ఈ మట్టి మాఫియాకు రెక్కలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కంచె చేను మేస్తాం, కాపాడవలసిన అధికారులే తన చోద్యం చూస్తూ ఉన్నారు. చెరువులకు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి అక్రమంగా మట్టి తోడుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు అధికారులు. ఇవాళ ఆ ఇచ్చే విధానమే తప్పుగా ఉంది. చెరువులో కొలతలు పెట్టి ఎన్ని క్యూబిక్ మీటర్లు అయితే లెక్కలు పెట్టి దాని ప్రకారం అనుమతి ఇవ్వాల్సింది పోయి టిప్పర్ల లెక్క అనుమతిస్తే ఆ టిప్పర్లు మరి 12 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 16 టైర్ల టిప్పర్లు ఉన్నవి, ఇంకా 20 టైర్లు కూడా వేస్తూ ఉన్నారు. ఇటువంటి టిప్పర్లతోని 40 నుంచి 50 టన్నుల మట్టి తీసుకెళ్తా ఉన్నారు. ఇది అక్రమమైనటువంటి విధానం. ఇది ఇటువంటి తప్పుడు విధానంతో ఎవరికి మేలు చేయాలనుకునే అధికారులు ఒకసారి ఆలోచించాలి. ఈ అధికారులు మట్టి మాఫియాకు సహకరిస్తూ బంగారం లాంటి మట్టిని, రైతులు పొలాల్లో వేసుకోవాల్సిన మట్టిని ఇవాళ బట్టీలకు అప్పగిస్తూ ఈ అధికారులు చోద్యం చూస్తూ వాళ్ళు దీన్ని ఇంకా ప్రోత్సహించినట్టుగా చేస్తూ ఉన్నారు. 40 నుంచి 50 టన్నుల లారీలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పంచాయతీ రోడ్లను ఛిద్రమైపోయి రవాణా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఇది కూడా అధికారులు గమనించట్లేదు. అటు పంచాయతీ శాఖ వారు కానీ, ఇరిగేషన్ శాఖ వారు కానీ, అట్లాగే మరి రెవెన్యూ శాఖ వారు కానీ వీళ్ళందరూ మట్టి మాఫియాకు చెరువులు అప్పగించి వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు పూర్తిగా దీనిలో మరి ఎటువంటి శూన్యమైన చర్యలతోని వీళ్ళందరూ కూడా ప్రేక్షకులాగా మిగిలిపోయి మరి ఈ మట్టి మాఫియాను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు మరి వారందరినీ మరి ఎవరు దీనికి కారకులైనారు, ఎవరు ఇటువంటి మట్టి మాఫియాకు మట్టి తోడుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, రోడ్లు ఛిద్రమవడానికి అవకాశం ఇస్తున్నారు, మైనింగ్ శాఖ వారు ఎక్కడున్నారు, ఇరిగేషన్ శాఖ వారు ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళను వెంటనే మరి ఇటువంటి దాన్ని అరికట్టడానికి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. మరి ప్రభుత్వం కూడా దీన్ని చోద్యంలాగా చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇటువంటి అన్ని అడ్డగోలుగా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి తప్పుడు పనులు చేసే వాళ్లకు, అక్రమంగా దందాలు చేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రజాపాలన అని చెప్పి మరి ప్రజాపాలనలో ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కేవలం కొంతమందికే మేలు చేసేటువంటి చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేలుకొని ఇటువంటి దందాను మరి అరికట్టాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ కళ్ళాల్లో ధాన్యం తడిసిపోయింది. మరి ఇవన్నీ కూడా రైతులు వారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఎప్పుడెప్పుడా చూస్తూ ఉన్నారు. దాన్ని ఇప్పటికీ తీసేయమని చెప్తే వెంటనే కొనుగోలు చేయాలి, వాటిని రవాణా చేయాలని చెప్పినప్పుడు మరి శ్రద్ధ వహించకుండా వర్షాలకు తడిచిపోయినటువంటి ధాన్యాన్ని ఇంకా కుప్పలు పోసుకొని రైతులు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మరి ఆ తడిసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి. తరలించే క్రమంలో అధిక తూకం వేయకుండా ఉండాలి. అట్లాగే మిల్లర్ల దగ్గరికి వెళ్తే మిల్లర్ ట్రక్ షీట్లే మార్చేసి మరి తరగని చెప్పి క్వింటాల కొద్ది ధాన్యాన్ని మరి వాళ్ళు తప్పు లెక్కలు పెట్టి చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు ఇటువంటి తరుగు తీసేటువంటి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. మరి ట్రక్ షీట్లు మార్చినటువంటి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. అట్లాగే అధిక తూకం వేసినటువంటి ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, దానికి ప్రోత్సహించిన వ్యక్తులను కానీ వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరికైతే ట్రక్ షీట్లు మార్చి మరి అధిక తూకంలో తరుగు తీసి మరి ఆ డబ్బులు ఎగబెట్టినటువంటి మిల్లర్లు ఎవరున్నారో
మరి ప్రభుత్వం వారికి వెంటనే మరి వారిపై చర్యలు తీసుకొని నష్టపోయినటువంటి రైతులకు తమ ఖాతాలో తిరిగి ఆ తరుగు డబ్బుల్ని వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు మరి ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మరి కలెక్టర్ గారు యువకులు, ఉత్సాహవంతులు, చైతన్యం కలిగిన వ్యక్తి. మరి ఇప్పుడు ఇప్పటికి ఇటువంటి చర్యలని జరుగుతుంటే కూడా చూస్తూ ఉంటే విడ్డూరంగా ఉంది. వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.